కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బదిలీ అయిన సందర్భంగా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేరీ కుమార్ చేల్పూర్ పాఠశాలకు కుమార్ బదిలీ కాగా అరికెల శ్రీనివాస్ ధర్మరాజుపల్లి పాఠశాలకు బదిలీ అయినందున వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం సన్మాన సమావేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల సమావేశంలో ముఖ్య అతిథిగా గ్రామ మాజీ ఎంపీటీసీ జల్ల మల్లేష్, మాజీ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పోలు ప్రవీణ్, గ్రామ మాజీ ఉప సర్పంచ్ పెసరు రమ్య, శ్రీ అశోక్, పాఠశాల చైర్మన్ సునయన, విద్యా కమిటీ మాజీ చైర్మన్ బొల్లి రాజేష్, మాజీ వార్డు మెంబర్లు బోగం వెంకటయ్య, గ్రామస్తులు చిల్రంచ విజయ, శ్యామల, ఈశ్వరమ్మ, దీపిక, చంద్రమ్మ, తారమ్మ, రాజవ్వ, సంధ్య, మణిమ్మ, కవిత, అనుష, పూర్వ విద్యార్థులు వేముల విజయ్, పసరకొండ ప్రశాంత్, మనోజ్, విద్యార్థులు, గ్రామ ప్రజలు, ప్రముఖులు పాల్గొన్నారు. అందరు పడతారు. ఇది చూడండి. మీరు బతుక మాటప్పుడు పెట్టుకోవచ్చు. బతుకమ్మ ఫోటో కుమార్, మాది హుజరాబాద్. నేను ఈ పాఠశాలలో గత 12 సంవత్సరాలుగా మరి పనిచేసి ఈ సర్వాయిపేట గ్రామాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను ముందుకు తీసుకెళ్ళడానికి నేను సాయశక్తుల కృషి చేసి మరి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. సర్వాయిపేట గ్రామంలో ప్రతి కుటుంబంతో, ప్రతి పేరెంట్తో, ప్రతి పిల్లవాడితో నాకు మంచి సంబంధం ఉంది. మరి వాళ్ళ లోపల ఒక కుటుంబ సభ్యునిగా నేనుండి ఈ గ్రామాన్ని డెవలప్ చేసేందుకు నేను శాయశక్తుల కృషి చేయడం జరిగింది. మరి కొత్తగా మరి వచ్చినటువంటి జనార్దన్ సార్ కూడా మరి మీ లోకలే, మీ వాస్తవ్యుడే కాబట్టి మాలాగా కష్టపడి ఇంకంతకంటే ఎక్కువ కష్టపడడానికైనా స్కోప్ ఉంది కాబట్టి ఇంకా కష్టపడి సర్వాయిపేట గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ. నా పేరు అరిగేల శ్రీనివాస్. నేను ఇక్కడికి 2015 జూలైలో రావడం జరిగింది. 2024 జూలై వరకు పనిచేస్తాను. 9 సంవత్సరాలు పనిచేస్తాను. ఈ 9 సంవత్సరాల కాలంలో నేను పిల్లల బాగోగులకు నా ఛాయాశక్తిగా కృషి చేశాను. వాళ్ళకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంలో తెలుగు రాయడం, చదవడం నేర్పించడం, కానీ ఇంగ్లీష్ చదవడం, రాయడం నేర్పించడం, మ్యాథ్స్లో చతుర్థి ప్రక్రియలు కూడిక, తీసివేత, గుణకారం బాగా నేర్పించడానికి చాలా నా శాశక్తిగా కృషి చేశాను. చాలా మందిని పిల్లలందరికీ కూడా మళ్ళీ నవోదయ ట్రైనింగ్ కానీ, గురుకుల ఎగ్జామ్ కానీ, మోడల్ స్కూల్ కానీ, మా పిల్లలు ప్రతిసారి మోడల్ స్కూల్ ఒకరిద్దరు పిల్లలు ఉండేవాళ్ళు, గురుకులంలో ప్రతిసారి ఒకరిద్దరు పిల్లలు ఉండేవాళ్ళు, మహాత్మా జ్యోతిబా పూలే వాళ్ళు. తల్లిదండ్రులు చాలా సహకరించారు. వీరి యొక్క సహకారం ఇలా కొనసాగాలని, ఇదే సహకారాన్ని సార్ కూడా ఇవ్వాలని
కోరుకుంటున్నాం. ఈ తల్లిదండ్రులను ఒప్పించి తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క పిల్లలను ప్రైవేటు స్కూల్లో నుంచి మాన్పించి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం జరిగింది. ఆ విధంగా స్ట్రెంత్ పెంచుకోవడం జరిగింది. ఆ పిల్లలకు కూడా నవోదయ మరియు గురుకుల నేర్పిస్తే సంవత్సరం మాడు స్కూల్లో ఒకరిద్దరు పిల్లలు, గురుకుల పాఠశాల ఒకరిద్దరు పిల్లలు ఉండేవారు. మాకు తల్లిదండ్రులు బాగా సహకరించారు. ఇదే సహకారం ఇప్పుడు వచ్చేసారి కూడా కొనసాగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు సర్వాయిపేట గ్రామ పంచాయతీలో బదిలీపై వెళ్ళినటువంటి ఈరోజు సర్వాయిపేట గ్రామ పంచాయతీలో బదిలీపై వెళ్ళినటువంటి టీచర్లు శ్రీనివాస్ సార్ గారు, కుమార్ సార్ గారిని ఇలా సర్వాయిపేట గ్రామ పంచాయతీ స్కూల్లో ఘనంగా వాళ్ళకి సన్మానం వీడ్కోలు కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇద్దరు కలిసి దాదాపు 12 సంవత్సరాలుగా మా మారుమూల ప్రాంతమైనటువంటి సర్వాయిపేట గ్రామంలో వాళ్ళు ఎంతో ఆశతో వచ్చి ఈ సర్వాయిపేట గ్రామం అంటే సర్వాయిపేట వెళ్ళినటువంటి గ్రామం కాబట్టి చాలా గొప్పగా ఉంటుందని వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూసినటువంటి స్కూల్కు చాలా తేడాలు ఉన్నాయి కాబట్టి అయినా సరే మేము వచ్చి ఏదో గొప్ప స్కూల్ని అభివృద్ధి చేస్తే మాకు ఏమి రాదని ఒక మారుమూల ప్రాంతాన్ని ఉన్నటువంటి స్కూల్ను అభివృద్ధి చేస్తే మాకు ఒక మంచి పేరు వస్తుందని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ స్కూల్ను డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూల్లో దాదాపుగా చాలా వెనుకబడి చాలా పాకురు బట్టి ఈ స్కూల్ మట్టి లేక వర్షంలో మొత్తం కూడుకుపోయినటువంటి స్కూల్ను ఇవాళ కుమార్ సార్ గారు తన సొంత ఖర్చులతో నిధులతోని 1,00,000 రూపాయలు ఈ స్కూల్కు అభివృద్ధి చేసి పిల్లలకు యూనిఫామ్ కానీ డ్రెస్సులు కానీ ఇలా బెంచులు కానీ అటువంటి సదుపాయాలు కల్పించినటువంటి ఈ టీచర్లకు తప్పకుండా మేము కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఒకసారి వస్తే అతను నౌకరేందో చూసుకొని పోతాడు. కానీ ఈరోజు వీళ్ళు అట్లా చేయకపోవడం వల్ల ఇలా ఈ గ్రామంలో ప్రతి ఒక్క సార్లు వాళ్ళ ఉపాధ్యాయులు కాదు, ఇలా ఒక కుటుంబంలో అన్న తమ్ముడుగా మెదిలి అందరి మన్ననలు పొంది ఇలా వారు బదిలీపై వెళ్తారా అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు చాలా బాధాకరం. ఎందుకంటే ఈ పోయిన కాడ కూడా వాళ్ళు అదే విధంగా స్ఫూర్తిని అందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అంత గొప్ప మనసున్న ఈ ఉపాధ్యాయులను ఇక్కడి నుంచి పోవడం కూడా మాకు చాలా బాధాకరం అని మేము భావిస్తూ ఇక్కడికి మా బదిలీపై వచ్చినటువంటి మా గ్రామస్తుడే జనార్దన్ సారు, ఆయన కూడా అదే సహకారాన్ని మేము అందిస్తాం. ఆయన కూడా అదే విధంగా ఈ పాఠశాల కోసం పాటుపడాలని మేము కోరుతున్నాం.